పరిష్కారం అయిపోతుంది పొరపాటును కూడా కాదు, కానివ్వరు. ఒకటి ఇవాళ మనం పీఓజేకే తీసేసుకుంటాం, ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ పేలుళ్ళు ఈ చావులు వినాల్సి ఉంటుంది. సిద్ధపడాలి అందుకు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితేనే మనం ఎంత రైజ్ అయినప్పుడు రాబోయే రోజుల్లో అదే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో 70% మంది పాకిస్తానీ భావజాలంతోనే ఉంటారు, ఇంకో 30% మంది మనకెందుకులే అనుకుంటారు. 77 ఏళ్ల నుంచి కాశ్మీర్ మేపుతున్నాం, రేపు కూడా మేపుతాం, ఇప్పుడు కూడా మేపుతున్నాం. 3 కోట్ల జనం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకు ఉపాధి ఇచ్చారు, అక్కడ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. కానీ కృతజ్ఞత చూపించిన వాళ్ళు 30% ఉన్నారుగా, 70% మారారు. 30% అయితే కృతజ్ఞులుగా మారారుగా, శత్రువుకి చేయగలిపారుగా. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా 30% పట్టుకుంటే ఇంత చేశాక కూడా అక్కడ పీఓజేకేలో ఇంకెలా ఉంటుంది? నెంబర్ 1 ఇది వాళ్ళ పరంగా చూస్తే. రెండవది, కాశ్మీర్ సమస్య పరిష్కారం అయిపోతే భారత్ ఖచ్చితంగా 5 ఏళ్లలో చైనా పక్కకెళ్ళి నుంచి ఉంటుంది. ఇప్పటికే ఫోర్త్కి వచ్చేసాం, నెక్స్ట్ థర్డ్కి వచ్చేస్తున్నాం. కాకపోతే మనకి దానికి చాలా తేడా ఉంది. $19 ట్రిలియన్ వాళ్ళది ఉంటే మనం $4.5 ట్రిలియన్ దగ్గర ఉన్నాం, $4 ట్రిలియన్ దగ్గర ఉన్నాం. ఇది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది, శరవేగంగా వెళ్ళిపోతుంది. అదే సందర్భంలో ప్యారిస్ లాంటి దాన్ని చీపోరా అంటారు, అందరూ కాశ్మీర్కి పరిగెత్తుకొస్తారు. అట్లాగే భారతదేశంలోకి పరిశ్రమలన్నీ పరిగెత్తుకొస్తాయి. ఇది చైనాకి ఎంత భయమో అమెరికాకు కూడా అంతే భయం. చైనాని రేపు పొద్దున కట్టడి చేయొచ్చు, ఎట్లాగా నిన్నటి ఆంక్షల తరహాలో పెట్టి. భారత్లో అట్ట కుదరదు. ఎందుకని చైనాలో అయితే సైనిక పాలకుడు, అక్కడ వాడికి ఎన్నికల గురించిన భయం ఉండదు. వాడు ఏ నిర్ణయం తీసుకుంటే అది, వాడికి కాస్త డబ్బులు పడేయడం లేకపోతే వాడిని ఎలా మెయింటైన్ చేయాలో అన్నటువంటిది అమెరికాకి తెలుసు. వాళ్ళకి సంబంధించి ఎలాగ వాడుకోవాలి అన్నటువంటి. అదే సందర్భంలో అమెరికాని ఎలా వాడుకోవాలో చైనా వాడికి కూడా తెలుసు. అమెరికా తమని వాడుకుంటోందన్నటువంటి ఫీలింగ్ని కల్పిస్తూ అమెరికాకి సంబంధించిన సంస్థలని చైనాకి తెప్పించేసుకున్నాడు. కాబట్టి వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇద్దరికీ కూడా భారత్ ఎదుగుదల కష్టం. చైనాని దెబ్బ కొట్టడం కోసం భారత్ ఎదగాలి, కానీ భారత్ తమ చెప్పు చేతలో ఉండాలని అమెరికా కోరుకుంటుంది. అమెరికాకి చెక్ పెట్టడం కోసం భారత్ ఎదగాలి, కానీ తమకి చెక్ పెట్టకుండా ఉండాలన్నది చైనా కోరిక. ఇలాంటి విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మన పాలకులు చాలా వ్యూహాత్మకంగా వాటన్నిటినీ పక్కన పెట్టి కూల్గా వాళ్ళ ఎత్తులో పడ్డట్టే కనిపిస్తారు. కానీ స్మూత్గా, అంటే 2 పడవల మీదన కాళ్ళు పెట్టకుండా మధ్యలో కూల్గా నడుపుకుంటూ వెళ్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే పరిగెత్తే కత్తి మీదన జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఆలోచించుకోవాల్సినది.